Hi guys, welcome to my channel Jobs with Hansika. Cognizant, Sutherland అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు కాగ్నిజెంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ నైట్ షిఫ్ట్ ఎస్బీ హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇది కాగ్నిజెంట్ హైరింగ్ అనేది అండ్ 1 నుంచి 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 2 నుంచి 4.75 లైక్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి 4.75 దాకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్రిప్షన్ వచ్చేస్తే షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్ దిస్ జాబ్ ప్రొఫైల్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ ఫ్రమ్ నార్త్ అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్. లైక్ మీరు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది హైరింగ్ అనేది. అనలైజ్ అండ్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ అక్యూరేట్లీ అండ్ ఆన్ టైం. లైక్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ మీద మీరు క్వైరీస్ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉండొచ్చు. డాక్యుమెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్లీ ఇన్ ఏ డే. లైక్ మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా క్వైరీస్ చేసింటారు కదా, అవంతా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. మేక్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ కలెక్టింగ్ మెట్రిక్స్ ఆన్ ప్రాసెసెస్. లైక్ మెట్రిక్స్ అనేది అప్ టు ది బెంచ్ మార్క్ అనేది ఉండాలని చెప్తున్నారు. మెయింటైన్ ఏ పాజిటివ్ అండ్ కోఆపరేటివ్ వర్కింగ్ రిలేషన్షిప్ ఆల్. లైక్ మీ వర్క్ రిలేషన్షిప్ అనేది బాగుండాలి అని చెప్తున్నారు వీళ్ళు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ టు రిజాల్వ్ ఇష్యూస్, క్వశ్చన్స్, కన్సర్న్స్ స్విఫ్ట్లీ. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ లైక్ కస్టమర్స్ మీరు ఇష్యూస్ ఏవైనా కానీ రిజాల్వ్ చేసేటప్పుడు కమ్యూనికేట్ చేయడానికి లైక్ ఏవైనా కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కీప్ అప్ గ్రేడింగ్ హిస్ ఆర్ హర్ స్కిల్స్ రిక్వైర్మెంట్ అండ్ షుడ్ బి రెడీ టు షోల్డర్ ఆర్ న్యూ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అసైన్ టు దమ్. లైక్ ఇన్ కేస్ అయినా కొత్త స్కిల్స్ వచ్చినా కొత్త వర్క్ రిలేటెడ్గా వచ్చినా మీరు దాన్ని అడాప్ట్ చేసుకునేలా ఉండాలి అండ్ దానికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది లైక్ ఏదైనా మీకు అసైన్ చేస్తే. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ లైక్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. 1 to 4 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. లైక్ 1 year నుంచి 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ సపోర్ట్ ఆఫ్ ద రీజన్. లైక్ ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండాలి. కమాండ్ ఇన్ ద సెన్స్ లైక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్లో అండ్ మీ రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు లైక్ అది దాని మీద కూడా మంచి కమాండ్ ఉండాలని చెప్తున్నారు. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అండ్ మీకు కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ బేస్డ్ వర్క్ షెడ్యూల్ లైక్ నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎక్సలెంట్ అనలిటిక్ అబిలిటీ లాజికల్ అప్రోచ్ టు వర్డ్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లైక్ మీరు లాజికల్గా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది. హైరింగ్ ఫర్ ద కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్. ఇదైతే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది 25th నుంచి 29th జూలై దాకా. సో ఇంకా టైం ఉంది. డ్రైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 0 to 3 years లైక్ ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ నంబర్ ఇచ్చేసారు కదా, సో మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్ అండ్ హ్యాండ్లింగ్ కంప్లైంట్స్ అండ్ రిటర్న్స్. లైక్ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ ఉంటాయి కదా, మీరు వాటిని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళ కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. గివింగ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ప్రోడక్ట్స్. లైక్ కస్టమర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చి ఉంటుంది కదా లైక్ సర్వీస్ మీద కానీ, సో అవి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్కి. వర్కింగ్ విత్ ద సేల్స్ టీమ్ టు క్రియేట్ ఏ బెటర్ మెథడ్స్ టు అడ్రస్ ద కస్టమర్స్ కంప్లైంట్స్. లైక్ సేల్స్ టీమ్స్తో కూడా మీరు లైక్ కమ్యూనికేట్ అయి ఉండాలి సో దట్ కస్టమర్స్ యొక్క క్వెరీస్ ఎక్కువ ఎట్లా వస్తాయి ఏంటి అని కూడా మీరు తెలుసుకోవచ్చు. దీస్ జాబ్ ఇంక్లూడ్స్ అ ప్రోడక్ట్ అండ్ service support or a technical support which is customers calling to resolve the issue. ఇదేంటంటే లైక్ కస్టమర్ ప్రోడక్ట్ సపోర్ట్ కానీ లేకపోతే సర్వీస్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ నుంచి ఇష్యూస్ అనేవి రైజ్ చేస్తారు. సో మీరు వాటికి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ education in any graduate, undergraduate but not currently pursuing applicants.
ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబుల్, లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కస్టమర్ హ్యాండ్లింగ్, లైక్ ఆల్రెడీ కస్టమర్ సర్వీస్లో వర్క్ చేసింటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేలాగా ఉండాలి. ఇమీడియట్ జాయినర్స్ ఆర్ రిక్వైర్డ్, లైక్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. గుడ్ టైపింగ్ స్పీడ్, లైక్ టైపింగ్ స్కిల్స్ అనేవి బాగుండాలి. హోమ్స్ బెనిఫిట్స్, లైక్ దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే క్యాబ్ ఉంటుందంట. క్యాబ్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ ఇన్ నైట్ షిఫ్ట్స్ టిల్ 25 కిలోమీటర్స్ ఓన్లీ ఫ్రమ్ ఈవినింగ్ 6:30 టు మార్నింగ్. లైక్ నైట్ షిఫ్ట్ చేస్తుంటారు కదా, షిఫ్ట్స్ ఎప్పుడైతే ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ డ్రాప్ పికప్ అనేది ఉంటుంది. అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజ్, మీ శాలరీ కూడా లైక్ మీ పర్ఫార్మెన్స్ బట్టి, పర్ఫార్మెన్స్ కాదు, మీ ఎక్స్పీరియన్స్ అండ్ ద వే యూ కమ్యూనికేట్ అట్లా ఉంటుంది కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, దాన్ని బట్టి మీ శాలరీ అనేది కూడా ఉంటుంది అంటున్నారు. వీక్లీ 5 days వర్క్ అండ్ 2 days ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్, 2 consecutive వీక్ ఆఫ్స్ అయ్యుండొచ్చు మేబీ, లైక్ ఎనీ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్, వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు. 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ఇది ఫినాప్స్ అనలిస్ట్. ఇది కూడా జస్ట్ నేను మోస్ట్లీ అమెజాన్ నుంచి రిలీజ్ అయినవైతే మోస్ట్లీ జూలై, లైక్ జూలై 12th 15th, ఇదైతే జస్ట్ రిలీజ్ అయ్యి 22nd 1st రిలీజ్ అయింది ఈ పోస్ట్ అనేది. సో అందుకనే పోస్ట్ చేస్తాను. నేనైతే మోస్ట్లీ ఆ మంత్లో రిలీజ్ అయినవే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వేకెన్సీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. డిస్క్రిప్షన్ వచ్చేస్తే మ్యాచింగ్ ద ఇన్వాయిసెస్ ఫ్రమ్ ద లాక్ఫైట్స్ ఆర్ డేస్, ఇన్ కేస్ నేను ఏదైనా తప్పుగా చెప్తే నాకు కరెక్ట్ చేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా నేర్చుకుంటాను. మెయింటైన్ యాక్యురసీ లెవెల్స్ ఆఫ్ అబోవ్ 99% యాక్యురసీ అనేది ఇంకా అబోవ్ 99 అంటే ఇంకా 100% కదా ఆల్మోస్ట్. సో మీ పర్ఫార్మెన్స్ అనేది అప్ టు ద మార్క్ అయితే ఉండాలంటున్నారు. ఎబిలిటీ టు మీట్ ప్రొటెక్టరీ టార్గెట్ సెట్స్, లైక్ మీకు టార్గెట్స్ ఉంటాయి, ఇదే కాదు దేంట్లో అయినా టార్గెట్స్ ఉంటాయి మోస్ట్లీ, అవి మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. స్కానింగ్, సార్టింగ్, ప్రాసెసింగ్ ఇన్వాయిసెస్ ఇన్ లైక్ ఇన్వాయిసెస్ అంటే మనం ఏదైనా పేమెంట్ చేసి ఉంటాం కదా, ఇన్వాయిసెస్ లైక్ నాకు తెలిసినంత వరకైతే ఇన్వాయిసెస్ అంటే ఏదైనా పేమెంట్ చేసినా లేకపోతే దానికి రిలేటెడ్గా కంప్లీట్ ఒక బిల్ లాగా వస్తుంది అనమాట. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, సో ఇన్వాయిస్ అనేది దాన్ని అంటారు ఒక బిల్ పేపర్ లాగా కంప్లీట్గా ఉంటుంది డిజిటల్లో. సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికే రిలేటెడ్ ఈ ఇన్వాయిసెస్ అనేది. కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ప్రాసెసింగ్ ఇన్వాయిసెస్ విత్ ఇన్ ద అగ్రీడ్ ఆఫ్ SLA of 2 business days, maintaining accuracy less greater than 99% or minimum 99% ఉండాలంట, reviewing a scanned document and sorting them of relevant processing folders. ఇదేంటంటే నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్ దీనికంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అకౌంటింగ్ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్, లైక్ ఫైనాన్స్ మీద ఎడ్యుకేషన్ చేసి ఉండాలని చెప్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రిటర్న్ అండ్ వర్బల్ బాగుండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చి 25 to 30 words per minute, లైక్ టైపింగ్ స్పీడ్ అనేది చాలా బాగుండాలని చెప్తున్నారు. అండ్ యాక్యురసీ కూడా అప్ టు 90% ఉండాలి, విత్ 90% యాక్యురసీ అంట. సో టైపింగ్ అనేది కూడా బాగా వచ్చి ఉండాలి. అండ్ ప్రిఫర్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్సే పెట్టారు వాళ్ళు. సో ఇది హైదరాబాద్కి జరుగుతుంది హైరింగ్ అనేది. సో ఇదండి కాగ్నిజెంట్, సదర్లాండ్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది, లేకపోతే ఏదైనా డ్రైవ్స్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.